తల్లిదండ్రులారా వర్షాకాలంలో పిల్లల్ని రోడ్డు మీదకి రానివ్వకండి, ఇంటికే పరిమితం చేయండి. స్కూల్కి సెలవులు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకుండా 2 కళ్ళతో ఒక లుక్ వేయండి వారి మీద. మ్యాన్ హోల్స్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీరు రోడ్లపై పారుతుండడం చూస్తుంటాం. అయితే కురిసిన వర్షాల వల్ల వర్షపు నీరు మురికి కాల్వల్లో పారడానికి మ్యాన్వల్స్ తెరవడంతో చిన్న పిల్లలు తెలియక వాటిలో పడి మృత్యువాతకు గురవుతున్నారు. వర్షాకాలంలో పిల్లలను బయటకు పంపకుండా మ్యాన్వల్లలో పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై అటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కర్నూలు వాసులు కోరుతున్నారు. నమస్తే అండి. మామూలుగా ఇప్పుడు మనం చూస్తుంటాము వర్షాకాలంలో ఈ తుఫాను సమయాలలో వర్షాలు ఎక్కువగా రావడము, ఈ మన రోడ్ల మీద ఎక్కడంటే మామూలుగా నీళ్ళు ఎక్కువగా పారడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియక రావడము, అటు ఇటు తిరగడం వల్ల ఈ గవర్నమెంట్ కూడా ఆ మ్యాన్ హోల్స్లలో నీళ్లు పారడానికి తెచ్చిపెడుతుంటారు. ఎందుకంటే మనకి రోడ్ల మీద వచ్చే నీళ్ళు అన్నీ ఆ కాలువలో పోవాలని మనకు ఈ మ్యాన్ హోల్స్ తెచ్చిపెడుతుంటారు. కానీ పిల్లల తండ్రులు వాళ్ళకి తెలియక చిన్నప్పుడు ఆడుకుంటూ ఆ మ్యాన్ హోల్స్ పోవడం వల్ల ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఇంతమంది ప్రాణాలు చిన్న పిల్లలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నా విన్నపం ఏమంటే సమాజానికి, ప్రజలకు, ఈ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ వర్షాకాలంలో స్పెషల్గా ఈ తుఫాన్ల సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ రోడ్ల మీద ఈ సందులలో ఆ మ్యాన్హోల్స్ కాడ తిరగకుండా చూసుకుంటూ వాళ్ళకు ఈ కష్టకాలము ఈ గండాకాలం గడిచేటట్టు చూసుకోవాల్సిందిగా ఒక భారతీయ సమాజానికి సంబంధించిన ఒక పౌరునిగా విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు భాష మొయినుద్దీన్ అండి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్. ఈరోజు రాష్ట్రంలో మరి మేంతా తుఫాను వల్ల ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు కురవడంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడడం వల్ల మ్యాన్హోల్ కానీ లేకుంటే కాలువలు కానీ పెద్ద ఎత్తున నీళ్ళు ఉన్నవి. ఆ నీళ్ళల్లో కూడా ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ పడుతూ ఉన్నారు. మరి పిల్లలు చాలామంది కూడా మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయి చూస్తూ ఉన్నాం వీడియోల్లో మనము. మరి పిల్లల తల్లిదండ్రులు కూడా దీన్ని బాధ్యత తీసుకొని పిల్లల్ని బయటికి పంపించకుండా మ్యాన్హోల్ ఎక్కడ దగ్గరలో ఉంటే కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని మ్యాన్హోల్ కూడా ముడిచి పక్కకు పోయి దాని మీద రాయి లేకుండా బండ వేసి పెట్టాలి. మరి బాధ్యత తీసుకొని తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా చర్యలు తీసుకొని మున్సిపల్ కమిషనర్లు కానీ లేకుంటే అధికారులు కానీ అందరూ దీని మీద చర్యలు తీసుకొని మ్యాన్హోల్ని ఎక్కడెక్కడ మ్యాన్హోల్లో లేకుంటే కాలువలలో అంటే పెద్ద ఎత్తున దీని మీద మూసివేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ కోరుతున్నాము. నా పేరు వనమలయ్య, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు.